ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఇంతవరకు 16 పథకాలను గెలుచుకుంది. వీటిలో 5 పథకాలను పివి సింధు సొంతం చేసుకున్నారు. 2016 రియో ఒలింపిక్స్లో ఒక రజత పథకాన్ని, 2020 టోక్యో ఒలింపిక్స్లో ఒక కాంస్య పథకాన్ని, ఏకంగా వరుసగా 2 ఒలింపిక్స్లో 2 పథకాలు సంపాదించినటువంటి ఏకైక భారత మహిళగా, ప్రముఖ షట్లర్గా రికార్డు నెలకొల్పారు. అయితే 2019 సంవత్సరంలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఏకైక మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. పివి సింధు కామన్వెల్త్ ఆసియా క్రీడల్లో కూడా రజత కాంస్య పథకాలు సంపాదించినటువంటి మహిళగా రికార్డు నెలకొల్పడం జరిగింది. ఈమె యొక్క పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. 1995 జూలై 5వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందినవారుగా ప్రస్తుతం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళినట్టుగా మనం చెప్పవచ్చు. బైఫర్కేషన్ వలన, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన వలన ఈమె తెలంగాణవాదిగా, మనం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారిగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేటువంటిది 2006 సంవత్సరంలో ఏర్పడింది. దీని యొక్క కార్యాలయం అయినటువంటిది కౌలాలంపూర్ కేంద్రంగా ఉంటుంది. @ఈ పాలిటీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజేశ్వర వెంకట్రావు. పోటీ పరీక్షల్లో ప్రముఖ షట్లర్, హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ షట్లర్ ఎవరంటే పివి సింధు. ఆమె పూర్తి పేరు ఏంటంటే పూసర్ల వెంకట సింధు. ఈమె 2019 సంవత్సరంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఏకైక గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి క్రీడాకారిణిగా